ఇట్లా తీసుకుంటారా అట్లా ఇది రోడ్డు ఇది ఇది ఈ రోడ్లో నుంచి ఆ రోడ్లోకి జాయింట్. ఇది గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేపించింది రోడ్డు. ఇది సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డుకి ఎదురుగా కట్టిండేది ఇల్లు వాళ్ళు. ఇది అర్థం కాని ఇది బాగా ఇది చేతబాయి, ఊరి చేతబాయి. వీళ్ళందరూ కూడా నీళ్లు తాగుతాను చేతబాయి. ఈ గుడి చేతబాయిని కొట్టేసి దీని మీద బండ్లు పరుచుకొని దీంట్లోకి డ్రైనేజ్ నీళ్లు వదిలి మా ఇంటి మీద పలుకుతున్నారు. ఇళ్ళలోకి గబ్బు వస్తుంది. ఇక్కడ పులుగులు పంట మేపుతా ఉన్నాము. ఈ పులుగుల పంట కూడా సరిగ్గా రాదు. చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం ఒక్కొక్కసారి గబ్బు వచ్చి వాన వచ్చేసి ఇళ్ళలోకి వచ్చేసిందంటే ఇళ్ళలోకి కూడా వస్తుంది గబ్బు. ఇది వాళ్ళది పందిలి. వాళ్ళు చెప్పే ప్రకారము దీని మీద ఎవరు ఇది గత 100 సంవత్సరాల నుంచి ఉండే శాదబాయి. ఇది ఎవరన్నా కానీ శాదబాయి మీద రోడ్డు వేస్తారా అని నేను అడుగుతాండా. లేదు, న్యాయమే కావాలా, మాకు కూడా న్యాయమే కావాలా. ఇది రోడ్డు. ఈ రోడ్డుకు చక్కగా ఉంటే ఎవరు నిలబడినారు, ఎవరు ముండ్లు కంపలు వేసినారు. ముండ్లు కంపలు ఎవరు వేసినారు, వేసినారా? అక్రమంగా మా మీద అక్రమంగా కేసులు పెట్టినారు. ఇప్పుడు ముండ్లు కంపలు వేసినా మూనేసి తప్పుడు కేసులు పెట్టినారు. ఎవరు ముండ్లు కంపలు వేసినారు, లేదంటే ఎవరు ఇది పనులు నాటుకున్నారు? చూడండి, ఇంత దళిత నాయకుల మాదిరి వీళ్ళు ఇది చేస్తే ఉండే రోడ్డు కాదని శాదబాయి మీద వస్తున్నట్టు రోడ్డు. వీళ్ళకి యాడిచ్చిండే న్యాయము, ఎవరు చెప్పిండే న్యాయము ఇదే ప్రజలే నిర్ణయించి దీన్ని కఠినంగా చర్యలు తీసుకొని ఆడికొచ్చిండే వాళ్ళు ఆడుండే పేపర్లో ఉండే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుందా. ఇది రోడ్డు కాదు అని వాళ్ళు నిరూపించాలి. ఆ శాదబాయి మీద రోడ్డు ఉండింది అని చెప్పేసి నిరూపించాలండి. వాళ్ళు అక్రమంగా ఆక్రమించేసి మేము ఆక్రమించారు.